మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి నామములో మీకెల్లరికూ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము భస్మ బుధవారము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చాలామంది యొక్క ఆలోచన ఏమిటి అని అంటే, భస్మ బుధవారం అనే పేరు బైబిల్లో ఎక్కడుంది? భస్మ బుధవారము అంటే మనం దీన్ని చేయొచ్చా? ఇది విగ్రహ ఆచారం అని, ఇది క్రైస్తవానికి చెందింది కాదని, ఇలా చాలా రకరకాల ఆలోచనలు నేటి కాలంలో ఉంటూ ఉన్నాయి. అయితే భస్మ బుధవారము అని దేన్ని అంటారు అని ఆలోచన చేస్తున్నారు. దానికంటే ముందు అసలు ఈ భస్మ బుధవారం అనే పేరు ఏ విధంగా వచ్చింది అని అంటే, ఇది లాటిన్ భాష నుండి ఈ భస్మ బుధవారము అనే పేరు తీసుకున్నారు. అసలు ఈ భస్మ బుధవారం ఎందుకు ప్రతిసారి బుధవారమే వస్తుంది అని అంటే, తారీఖులు మారుతాయి కానీ భస్మ బుధవారం ఎప్పుడు బుధవారమే ఉంటుంది. అలాగే ఈ భస్మ బుధవారాన్ని ఎలా నిర్ణయిస్తారు అని అంటే, ఈస్టర్ నుండి 46 రోజులు ముందుకి తీసుకొని ఆ వచ్చే బుధవారాన్ని భస్మ బుధవారంగా నిర్ణయిస్తారు. ఈ భస్మ బుధవారంలో ఉన్న ఆచారం ఏమిటి అని అంటే, క్యాథలిక్ వారు మొట్టమొదట ఈ భస్మ బుధవారము అనే ఈ క్రమాన్ని నేర్చుకున్నారు. ఏం చేసేవారు అని అంటే, మట్టల ఆదివారం నాడు ఆ మట్టలను పట్టుకొని ఊరంతా తిరిగేవారు. తిరిగిన తర్వాత ఆ మట్టలను ఒక చోట దాచేవారు. ఆ మట్టలను మరుసటి ఏడాది భస్మ బుధవారానికి రోజున ఆ మట్టలను బూడిద చేసి, ఆ బూడిదను నుదుటి మీద కానీ, లేదంటే ఇలా చేతుల మీద కానీ, లేదంటే బట్టల మీద కానీ జల్లుకునేవారు. ఎందుకు అని అంటే, ఇది మన గత పాపము, లేదంటే గత జీవితము, లేదంటే గత శ్రమలు ఇవన్నీ కాలిపోతూ ఉన్నాయి అని వాటిని పూర్తిగా పాత జీవితాన్ని అంతటినీ ఆ రోజు ఆ మట్టను కాల్చినట్లుగా గత జీవితాన్ని కాల్చివేసి దాన్ని బూడిద చేసి ఆ విధంగా చేసేవారు. ఆ బూడిదని ఎందుకు నుదుటి మీద లేదంటే చేతి మీద రాసుకునేవారు అంటే, మనం మన్ను కనుక మరలా మనం మన్ను అయిపోతాం కనుక, మనం దుమ్ముకి ధూళిగా, మంటికి మంటిగా మరలా ఈ నేలలో కలిసిపోతాం కనుక, మనము మన్ను అని చెప్పడానికి ఇక్కడ కానీ ఈ నుదుటి మీద కానీ ఆ గుర్తును, ఆ బూడిదను రాయడం కానీ జల్లడం కానీ జరిగేది. ఇంకా మనం గమనించినట్లయితే ఈ బూడిద లేదంటే గోనెపట్ట అనే మాటలు మనం చూస్తున్నట్లయితే, బైబిల్ గ్రంథంలో చాలాసార్లు గోనెపట్ట అనే మాట లేదంటే బూడిద అనే మాట తరచుగా మనం చూస్తూ ఉంటాం. ఏంటి గోనెపట్ట, ఏంటి బూడిద అంటే, తగ్గింపునకు, పశ్చాత్తాపానికి, మరి దుఃఖమునకు గుర్తుగా ఉన్నట్లుగా ఈ యొక్క బూడిదను మనం చూస్తూ ఉంటాం. కాబట్టి గత సంవత్సరపు మాటలను బూడిద చేసుకొని దానిని చేతి మీద రాసుకొని, మనం మన్ను గనక మరలా మనం మన్ను అయిపోతామని, మనం మరలా దుమ్మైపోతామని ఒక రుజువు కొరకు ఆ విధంగా బూడిదను రాసుకునేవారు. ఇక మనం చూస్తున్నట్లయితే లెంట్ అనే మాటను మనం చూస్తాం. ఇది శ్రమకాలము. చాలామంది ఏమంటారంటే, శ్రమకాలం అని అంటే 40 రోజులే శ్రమకాలమా అని అంటారు. కానీ క్రైస్తవ జీవితం అంటేనే శ్రమకాలం. ఎందుకు క్రైస్తవ జీవితం అంటేనే శ్రమకాలం అని అనగా, క్రైస్తవ జీవితము మరి శ్రమలతో ముడిపడి ఉండే జీవితము. కాబట్టి ఈ 40 రోజులే శ్రమకాలం కాదు, క్రైస్తవుడు అయిన కాడి నుంచి ప్రభువుని చేరుకునేంత వరకు మన ఇలాంటి అనేకమైన శ్రమలు గుండా మనం ముందుకు పోవాల్సి ఉంటుంది. కాబట్టి క్రైస్తవుడు అనే శ్రమ జీవితం అని, లేదంటే ఈ 40 రోజులే శ్రమకాలం అని అనుకోకూడదు. ఈ లెంట్లో మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? మనం బాగా ప్రార్థన చేయాలి, ఇతరులకు సహాయం చేయబడాలి. లెంట్లో మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? ప్రేయర్, ఫైనాన్స్, ఫాస్టింగ్, సాక్రిఫైస్ అండ్ గుడ్ వర్క్స్. ఈ లెంట్ కాలంలో మనం ఏం చేయాల్సిన వారమై ఉన్నామంటే, ప్రభు పేరున, దేవుని పేరున అనేక మంచి పనులు మనం చేయవలసిన వారమైన, వస్త్రం లేని వారికి వస్త్రాన్ని ఇవ్వడం, ఆహారం లేని వారికి ఆహారాన్ని ఇవ్వడం, మనం ఏది సహాయం చేయగలిగితే అటువంటి సహాయమును ఇతరులకు మనం ఖచ్చితంగా ఈ లెంట్ కాలంలో చేయాలి. అందుకే దీన్ని పెద్దలు నిర్ణయించినట్లు మనం చూస్తూ ఉన్నాం. మనం చూస్తున్నట్లయితే ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై అనే ఒక
వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటాడు, ఒక యూదుడు. ఆ మొర్దెకై కూడా బూడిద వేసుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థించినట్లు చూస్తాం. అలాగే చూస్తున్నట్లయితే నినివే పట్టణస్థులు కూడా బూడిద రాసుకొని ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నట్లు చూస్తాం. ప్రభు కూడా ఒక మాట చెప్తారు, అయ్యో బెత్సయిదా కొరజీనా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను ప్రాంతంలో చేయబడినట్లయితే వారు ఇదివరకే గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థిస్తారని అక్కడ ప్రభు సువార్తల్లో మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైన వారా, ఈ బూడిద దేనికి అని అంటే మనం తిరిగి మంటిలో కలవాలి అనే గుర్తుగా ఈ బూడిద ఏమిటి అని అంటే మన గత జీవితాన్ని, మన పాత జీవితాన్ని ప్రభువు ఆయన శిలువ మరణం ద్వారా అదంతా ఏ విధంగా అయితే కాలిపోతుందో అలా మన జీవితాలు మారి రూపాంతరం చెందబడతాం. కాబట్టి ఈ లెంట్ కాలాన్ని ఆచరించాలని కాదు, ఆచరించకూడదని కాదు. ఇప్పుడు మనం బొట్లు అలాగే ఒంటి మీద బూడిద రాసుకొని అవసరం లేదు, కానీ మాదిరిని కనపరిచి మన జీవితాన్ని మనం సరిచేసుకొని ప్రభులో మరింత బలంగా ఎదగడానికి ఈ లెంట్ దినాలు మనందరికీ ఉపయోగపడాలని దేవుని సేవకునిగా నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రభు మీ అందరికీ అలాంటి ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు మీకు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.